ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా మా అనుదిన ప్రార్థన కార్యక్రమాన్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. బాగున్నారా? ప్రతిరోజు దేవుని వాక్యం చేత బలపడుతున్నారని, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ మేమున్నాం. మరి మీరు కూడా ప్రార్థన చేసుకుంటున్నారని నమ్ముచూ ఉన్నాం. ఏదైనప్పటికీ ఈ భయంకరమైన దినాలలో మిమ్మల్ని మీరు కట్టుకుంటూ, మీ కుటుంబాలని సరి చేసుకుంటూ దేవుని మహిమ కొరకు బ్రతకండి. దేవుడు మిమ్మల్ని మహిమగా ఉంచుతాడు. చూడండి, కీర్తన గ్రంథం 80వ అధ్యాయం 3వ వచనం. దేవా, చెరలో నుండి మమ్మను రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయము. వీరు ఒక మంచి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి మీ యొక్క ప్రార్థన ఎలా ఉంటుందో, మీ యొక్క స్థితి ఎలా ఉంటుందో తెలియదు. వీళ్ళు చేసే ప్రార్థన ఏంటంటే, దేవా, చెరలో నుండి మమ్మను రప్పించుము. అంటే మేము చెరలోనికి వెళ్ళాం, చెరపట్టబడ్డాం కనుక మమ్మలను ప్రతిని బిడ్డలారా అక్కడ నుంచి రప్పించు, ఆ పరిస్థితిలో నుంచి మమ్మల్ని రప్పించు అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈనాడు ప్రతిని బిడ్డలారా చాలామంది కుటుంబాలు, పిల్లలు తెలియకుండానే అపవాది చెరలోకి వెళుతున్నారు. వాళ్ళు తెలుసుకుని, అయ్యా మేము చెరలో ఉన్నాము, మమ్మల్ని రప్పించు అంటున్నారు. మరి మీరు చెరలోకి వెళ్ళిన సంగతి తెలుస్తుందో లేదో తెలియదు. కనీసం తెలుసుకుని చెరలో ఉన్నాము, మమ్మల్ని రప్పించని ప్రార్థన చేయండి. అది పిల్లలు పాపపు చెర, త్రాగుడు చెర, ఏ చెరో, దేనికి చెర అయిపోయారో, దేనికి బందీ అయిపోయారో దానిలో నుంచి బయటకు రమ్మని, బయటకు వచ్చేలాగా ప్రార్థన చేయండి. రెండోది ఏం చెప్తూ ఉన్నాడంటే, ప్రతిమిట్లరు మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయము. అర్థమవుతుందా? మానవుడు రక్షణ పొందటానికి ఈ లోకపు ఎన్ని కాంతులు వచ్చినా కానీ రక్షణ పొందరు. కానీ దేవుని ముఖకాంతి ప్రకాశించినప్పుడు వారు తప్పకుండా రక్షణ పొందుతారు, తప్పకుండా వారు విడుదల పొందుతారు. ఎందుకంటే దేవుని యొక్క ముఖకాంతిలో వచ్చే వెలుగు వేరు. ఆ వెలుగు, ఆ ప్రకాశవంతమైన వెలుగు మానవుని ఏం చేస్తుందంటే రక్షిస్తుంది. కనుక ప్రధాన బిడ్డలారా, దేని వైపు చూసినా నీకు రక్షణ రాదు, కానీ దేవుని వైపు చూసినప్పుడు నువ్వు రక్షించబడతావు, ఆశీర్వదించబడతావు. కనుక ప్రార్థన చేయటం నువ్వు నేర్చుకోవాలి. మొదటగా చెరలో ఉన్న మమ్మల్ని రప్పించి అని అడుగుతున్నారు. రెండవదిగా, అయా మీ యొక్క ప్రధాన బిడ్డల రక్షణ నొందినట్లు నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపచేయమని చెప్తున్నారు. కనుక మరి ఇలాంటి ప్రార్థన నీవు కూడా నేర్చుకోవాలి, నీవు కూడా విడుదల పొందాలని మనస్సారా కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయం మమ్మల్ని సజీవులుగా లేవనెత్తి మాకు నీ కృప తోడుగా ఉంచినందుకు వందనాలు. అయా, ఇదిగో ఆరాధనలో జరుగుతున్న 40 దినాలు ఉపవాస ప్రార్థనలో ఉంటున్నారు. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కో రీతిగా మాతో మాట్లాడుతూ వాళ్ళని దీవిస్తూ ఉన్నారు. అందుని బట్టి వందనాలు. ఈ ఉదయం మళ్ళా అయా రాత్రి వేళ వరకు మీరు తోడుకొనండి. అయా చాలామంది జ్వరాలతో బాధపడుతున్నారు, విష జ్వరాలు, భయంకరమైన పరిస్థితుల నుంచి విడిపించండి. చిన్నలేమి పెద్దలేమి అందరూ నీ యందు భయభక్తులు కలిగి ఉండటానికి సహాయించి మీరు తోడుగుండి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.